శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే గజానన మహర్నిశో హవేకదంతా భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురువే నమః గురువే గణనాథ పరపరా వాణిజ వల్లభ శశరేఖ వన్నుత సంగ వేగమనును కొల్తమయ్యా బాగుగా పాలింపవయ్యా పార్వతి తనయ్యా శరణో శరణో కంకరా ఇక్కడ పచ్చని పందిలి వేసి అవును కదా వినాయకుని నిలిపి ఉన్నాం. అవునయ్యా భగవత. ప్రథమ తోరి వినాయకునికి పూజలు ఎలా సలపవలను తెలిపినా అటులే సలిపదమయ్యా. అవునయ్యా భగవత, నీ ఒక్క మాట ప్రకారమ గాని అవును ఆ వినాయకుడిని మనము ఈ పచ్చని మట చూపిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ వినాయకునికి మనము పూజలు ఆ విధంగా జరపడం అడుగుతున్నావు కాబట్టి అవును ఇప్పుడే ఆ కాశీకి వెళ్ళి అవును కాశీ నుండి కాశీగా చిత్తంలో వచ్చి మన నాయకుని మనము పరిశుద్ధపరచాలయ్యా భాగవత. అయ్యా భాగవత, అయ్యా ఆ కాశీకి వల్ల అవును ఇక్కడ వేవు పనికిరావా? ఏం పనికిరావా? ఇక్కడ అలాగనే వెళ్ళి వచ్చదనయ్యా. అలాగే రావండి అయ్యా భాగవత. కాశీ గంగా తీర్థములో కాశీ గంగా తీర్థములో కాశీకి పోయి అవును కదా కాశీకంగా తీర్థములు తెచ్చి అవునయ్యా భాగవత వినాయకుని శుద్ధపరిచి ఉన్నాం. అవును ఇంకా ఏమి కావాలను అయ్యా భాగవత? అవును ఇప్పుడే ఆ కాశీకి వెళ్ళి ఆ మహానుభావానికి మనము కాశీ నుండి యువతి పుణ్య తెచ్చి ఆ మహానుభావం నష్టం మనం యువతి లేకుండా ధరించవలన కదా భాగవత. అయ్యా అయ్యా ఆ కాశీకి వల్ల ఇక్కడ వేవు పనికిరావా? ఇక్కడ నువ్వు ఏమి పనికిరావన్నమాట. ఏమయ్యా? ఆ పవిత్ర చోటుకి వెళ్ళాలన్నమాట. అయ్యా అలాగనే వెళ్ళి వచ్చేదను. అవును కదా కాశీ నుండి కాశీ నుండి ఈ బోధలో
భాగవత ఆ కాశీకి పోయి అవును ఈ బోధి బలబల తెచ్చి అవును కదా వినాయకునికి లలాటములు అలంకరించి అవునయ్యా భాగవత ఇంకా ఏమి కావాలను అయ్యా భాగవత ఆ ఇప్పుడు ఆ కాశీకి వెళ్ళి చెండు మనులు చామంచలు తెచ్చి మన వినాయకుని మనం మెడ నిండా మనం ఉద్ధరించాలి కదా భాగవత ఏమయ్యా ఇక్కడ వేవ పనికిరా అయ్యో నీలాంటి వాళ్ళు ముట్టుకుంటారయ్యా ఎవరు లీటర్ వాళ్ళే బాబు ఆ అవును కాబట్టి అలాగే వెళ్ళి వస్తా అలాగే ఆయ్ రావయ్యా. చండుమల్లెల 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 చామంచల చచ్చే ఓ పరమశివ శివపుత్ర నీకు పూజ చేతుమయ్యా ఓం హర శంభో నీకు పూజ చేతమయ్యా హర మహాదేవ నీకు పూజ హరతనయా నీకు పూజ కననాద నీకు పూజ ఓ దేవా నీకు పూజ చేతుమయ్యా ఓం మహాదేవ నీకు పూజ చేతమయ్యా అయ్యా భగవంత అయ్యా భాగవత చెండుమల్లెల చామంతులు తెచ్చి అవును కదా వినాయకుడికి సమర్పించి ఉన్నా అవునయ్యా భాగవత ఇంకా ఏమి కావాలను అయ్యా భాగవత ఆ, ఇప్పుడు మనము చెండు మనులు చామ తెచ్చి మనం వినాయకుడికి అర్పించాము కాబట్టి అవును ఇక కాశీకి వెళ్ళి కాశీ నుండి బిల్లపత్ర హరాములు ఇచ్చి మనం వినాయకుడికి మనం అర్పించవాలి కదా భాగవత యో మాకాల నొప్పులు వచ్చేసినాయి పోలేను అయ్యా దో ఈ బుద్ధి పోతే పోసుకోమ్మయ్యా. నా మాట విను. 7 ఏళ్ళు అవుతానంటే తెస్తా అయ్యో వద్దుగా స్వామి దో ఇలాంటి ముట్టుకుంటారయ్యా వాయి తబలిష్ట ఎత్తుమని మనిషి అయినా అబ్బా పన్నీలుగా పోసుకో గోములు ఉన్నడా అవును ఆ, అలాగే వెళ్ళి వస్తా అలాగే. ఏయ్, బిల్లపత్ర 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 హరాముల కంచే. ఓ పరమశివ శివపుత్ర నీకు పూజ చేతుమయ్యా అవునా బిల్లపత్ర హరాములో తెచ్చే బొమ్మర హర జపపత్ర నీకు పూజ చేతమయ్యా హర మహాదేవ నీకు పూజ హరతనయా నీకు పూజ కననాద ఓ దేవా నీకు పూజ చేతుమయ్యా ఓం మహాదేవ నీకు పూజ చేతమయ్యా అయ్యా భగవంత అయ్యా ఆ కాశీకి పోయి అవును కదా బిల్లపత్ర హారములు తెచ్చి అవునయ్యా వినాయకుని కట్టములు అలంకరించి ఉన్నావు అవును భాగవత ఇంకా ఏమి కావాలన్నయ్యా అయ్యా భాగవత అవును ఇప్పుడే నారికేల నైవేద్యము తెచ్చి మన వినాయకుడికి మనం అర్పించగలదు భాగవత ఏమయ్యా అవును నారికేల నైవేద్యాన్ని కూడా అట్కే పోవాలా ఆ పవిత్రం చోటుకే తెలిసి తేవాలన్నమాట అలాగనే వెళ్ళి వస్తా అవును కదా నారికేల 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 నైవేద్యముల తెచ్చే. ఓ హర శంభో శివపుత్ర నీకు పూజ చేతుమయ్యా నారికేల నైవేద్యములో తెచ్చే బొమ్మర హర జపపత్ర నీకు పూజ చేతమయ్యా హర మహాదేవ నీకు పూజ ఓ నీకు పూజ అనానాద ఓ దేవా నీకు పూజ చేతుమయ్యా ఓం మహాదేవ నీకు పూజ చేతమయ్యా అయ్యా భగవంత అయ్యా భాగవత నారికేల నైవేద్యములు తెచ్చి అవును కదా వినాయకునికి సమర్పించి ఉన్నావు అవును భాగవత ఇంకా ఏమి కావాలి అయ్యా భాగవత ఆ, ఇక ఏమి కావాలంటున్నావు కాబట్టి అవును ధూపతిప నైవేద్యము తెచ్చి ఆ మహానుభావునికి మంగళహారతి ఇవ్వాలయ్యా భాగవత మనము నీకేమైనా మత్తుందే లేదా అని ఏమయ్యా నీ బాధ ఆ నిండి దీపాలు ఎత్తుకొస్తే ఆరిపోవు గాలికి యో, నువ్వు బాగా నీట్గా వచ్చింటే ఏది ఉండదు ఆరదయ్యా జ్యోతి. నీట్గా నీళ్ళు ఇప్పుడు పోసుకొని బయలుదేరి వచ్చినాడా? ఆ ఆ, దోపతి నైవేద్యములా, దోపతి నైవేద్యములా, దోపతి నైవేద్యములా తెచ్చే. ఓం హర శంభో శివపత్ర నీకు పూజ చేతమయ్యా బొమ్మర హర శంభో శివపత్ర నీకు పూజ చేతమయ్యా ఓ హరో హరో శంభో, హరో హరో శంభో
నరసింహస్వామి పాదపద్మంలో గోవిందు నమో పార్వతీపతి హర హర మహదేవ శంభో. మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి స్వామి వీరా మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి స్వామి మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి స్వామి వీరా మేలుకో. మేలుకో శ్రీరామ మేలుకో రఘురామ నీలవరణ సాయి మేలుకో నీవే నిదరించిన దిక్కవ్వారే మాకు నీవే నిదరించిన దిక్కవ్వారే మాకు నీలవరణ సాయ మేలుకో మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి స్వామి వీరా బ్రహ్మ మేలుకో. మేలుకో గురుదేవ మేలుకో నరసింహ స్వామి వీరా మేలుకో నీవే నిదరించిన దిక్కవ్వారే మాకు నీవే నిదరించిన దిక్కవ్వారే మాకు నీలవరణ సాయ మేలుకో మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి స్వామి వీరా స్వామి మేలుకో. మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి పట్టపారాయణ మేలుకో. రాజకారమున గోవిందు కది నరసింహస్వామి పాదపద్మముల గోవిందు నమో పార్వతీ హర హర మహదేవ శంభో. శంకర అయ్యా భాగవత అయ్యా భాగవత ఇక్కడ పచ్చని పందిలి వేసి అవును కదా. వినాయకునికి పూజలు సలిపి ఉన్నాం అవునయ్యా భాగవత ఇక్కడ అవు. ప్రథమ తోరి ఆహా. ఎవరు రావాలను అయ్యా భాగవత ఈ పచ్చని వృక్షము కింద వినాయకుని పొన్నాము. ఆ వినాయకుని మనం పూజ చేసి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ సభా మందిరమునకు ప్రథమసారిగా ఎవరో నడుచున్నావు కాబట్టి ఆ ఒక్క గణరాజ్యపురం వేలే నరసింహ భార్య అయిన ఆదిశదేవ్ వారు ఈ సభా మందిరమునకు రావాలని కోరుతున్నారు ఏ భక్తులందరూ. హలో
ఒక్కసారి చూపించమా ఓ నీ కోసమెంతో వెంకటరమణ ఒక్కసారి చూపించమా కైనగా బానే విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా అయ్యో జలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా దశరథ పుత్రుడవయ్యా అయోధ్యరామయ్యా దశరథ పుత్రుడవయ్యా అయోధ్యరామయ్యా దశరథ పుత్రుడవయ్యా అయోధ్యరామయ్యా తండ్రి ఆనాటి కొరకు అడవలకు ఎల్లతివయ్యా తండ్రి ఆనాటి కొరకు అడవలకు ఎల్లతివయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా శివధనుసు చేతన బాటి ఎక్కడ బెల బెల విరచే తను చేతన బట్టి బెల బెల శివధనుసు చేతన బాటి ఎక్కడ బెల బెల విరచే చెరుల సీతమ్మ తల్లిని కళ్యాణ మాడతవయ్యా చెరుల సీతమ్మ తల్లిని కళ్యాణ మాడతవయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా అనది రమణను పరయేస్తూ నే భజన చేసదమయ్యా నీ భజన చేదమయ్యా నేను నమ్మిన భక్తులమయ్యా కరుణతో కాపాడయ్యా నేను నమ్మిన భక్తులమయ్యా కరుణతో కాపాడయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా నే మరువలేను కదా జపాలి పవన్కై జై పవన్కై జై